తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఇప్పుడే రాణి కౌముదిని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఉన్నటువంటి రాణి కౌముదిని ప్రెస్ మీట్లో ఈ అంశాలన్నీ కూడా బయటపెట్టింది. ఒక్కసారి మనం చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనం టీవీ తెలుగులో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసిర్రు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. వచ్చే నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్. ఒక్కసారి ఈ షెడ్యూల్ అంతా కూడా మనకు పక్కన మనకు ప్లే అవుతూ ఉంటుంది మన జనం టీవీలో. ఒకసారి చూద్దాం. 28 తారీఖు డేట్ ఆఫ్ issue of election notice by returning officer under subsection 4 of section 195 of TM Act 2019 duly maintainly the reservation status of వార్డ్స్ అంటూ మనం చూడొచ్చు. నామినేషన్ల ప్రక్రియ 28న స్టార్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. నోటిఫికేషన్లో అట్లా ఇచ్చారు. 28న from this date onwards nominations are received by returning officer from 10:30 10:30 నుండి 5 గంటల వరకు 28 తారీఖు 28 వెడ్నెస్డే. అట్లాగే 30 తారీఖు వరకు 30 తారీఖు సాయంత్రం వరకు 28 నుండి 29 30 సాయంత్రం 5 గంటల వరకు లాస్ట్ డేట్ నామినేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ 31 తారీఖు స్క్రూట్నీ నామినేషన్స్. స్క్రూట్నీలో పోవడానికి ఉండడానికి అసలు ఏంటి అనేటువంటిది స్క్రూట్నీ జరుగుతుంది. ఆ స్క్రూట్నీ జరిగే డేట్ వచ్చేసి 31 తారీఖు. అట్లాగే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ వ్యాలిడిటీ నామినేషన్ క్యాండిడేట్స్ ఏదైతే వ్యాలిడ్ అయినాయో, ఏదైతే ఎలిజిబుల్ అయినాయో, అర్హత సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది 31 నాడే అనౌన్స్ చేస్తారట. అట్లాగే 1 తారీఖు సండే డేట్ ఫర్ అప్పీల్ అగైనెస్ట్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. అబ్జెక్షన్ ఏమైనా అగైనెస్ట్గా అప్పీల్ చేయాలనుకుంటే 1 తారీఖు చేయొచ్చట. అట్లాగే డేట్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ అప్పీల్ని డిస్పోజల్ చేసేది 2 తారీఖు చేస్తున్నారు. అట్లాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్, ఎవరైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి లాస్ట్ డేట్ 3 తారీఖు నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి కూడా లాస్ట్ డేట్ 3 తారీఖు అవకాశం ఇస్తున్నారు. అట్లాగే డేట్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3 తారీఖు సాయంత్రం 3 గంటల తర్వాత ఎవరైతే బరిలో ఉన్నారో, ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నారో అది తుది జాబితాను వాళ్ళు విడుదల చేస్తారట. తర్వాత పోలింగ్ డేట్ 11 తారీఖు పోలింగ్ డేట్. అట్లాగే 12 తారీఖు రీపోల్ ఆఫ్ ఎనీ ఏమైనా ఉంటే, అంటే 11 తారీఖు ఏమన్నా ఎలక్షన్ సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు జరిగి ఎక్కడన్నా ఎలక్షన్ సంబంధించి ఆగిపోతే, ఎక్కడన్నా ఇబ్బందులు జరిగితే అవి 12 తారీఖు మళ్ళీ ఒక్కసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ఏమైనా ఇబ్బంది జరిగిన చోట. అట్లాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 13 తారీఖు కౌంటింగ్ అవుతుంది అట. దీనికి సంబంధించి డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అదే రోజు సూన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 13 తారీఖు కౌంటింగ్ చేస్తారు. అదే రోజు ఎవరు గెలిచారు, అభ్యర్థులు ఏ పార్టీలో వారు గెలిచారు అనేటువంటిది 13 తారీఖు చెప్తారట. మనం ముందుగానే అనుకున్నాం, రంజాన్కి ముందుగానే ఈ అంతా కూడా కౌంటింగ్ ఇదంతా కూడా అయిపోయి రిజల్ట్ ఇచ్చేసి రంజాన్ 13 తారీఖు స్టార్ట్ అవుతుంది. ఒక్క పొద్దులు, ఫాస్టింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. 15 తారీఖు మహాశివరాత్రి ఉంటుంది. కాబట్టి ఆలోపే ఇవన్నీ కూడా కౌంటింగ్, ఎలక్షన్, పోలింగ్ అన్ని కూడా రిజల్ట్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత ఇంటర్ 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఇబ్బంది జరగకుండా, అంటే ఈ ఎగ్జామ్ డ్యూటీకి అట్లాగే ఈ ఎలక్షన్ డ్యూటీకి ఎవరైతే టీచర్స్, లెక్చరర్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం 15 లోపే ఎన్నికలను పూర్తి చేసుకుంటారు అని మన జనం టీవీ ముందుగానే చెప్పింది. ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మరి అభ్యర్థులు వాళ్ళు డబ్బులు కావచ్చు, లేకపోతే అంగబలం, అర్ధబలం, గ్రామాల పట్టణ కేంద్రాల్లో వార్డులలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, ఏం జరుగుతుంది, ఎట్లా ఎవరిని మొబిలైజ్ చేయాలి, ఎవరిని ఎట్లా మభ్య పెట్టాలి, ఈ ఎత్తుగడలలో ఉంటున్నారు. నిన్న మంచి రోజు లేదు, ఈరోజు మంచి రోజు లేదు, నిన్న అష్టమి, ఇవాళ నవమి. కాబట్టి రేపటి నుండి వార్డులలో ఇక మనం యుద్ధ వాతావరణాన్ని చూడొచ్చు.